ఈరోజు మనం ఇంకో ధర్మ సందేహం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే చాలా మంది నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, లేకపోతే మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, లేదా మా కోడలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మేము ఇల్లు కట్టకూడదా, ఎందుకు కట్టకూడదు, ఏంటి రీజన్ అని చెప్పి చాలా మంది అడిగారు నన్ను. అన్నిటికీ కూడా చాలా స్మూత్ రీజన్ అండి, సైంటిఫిక్ రీజనే ఉంది. ఎందుకంటే ప్రెగ్నెంట్గా కోడలు కానీ, లేకపోతే కూతురు కానీ, వైఫ్ కానీ ఉన్నప్పుడు ఇల్లు కట్టకూడదు అన్న రూల్ ఏం లేదు. ఎందుకు కట్టకూడదు అంటే ఎట్ ఏ టైం ప్రెగ్నెంట్ విమెన్ చూస్తూ ఆమెకి సంబంధించిన మెడిసిన్, ఆమెకి సంబంధించిన హెల్త్ కేర్, టైంకి ఫుడ్ ఇవ్వడం, ఆమెని చూసుకోవడం. ప్రెగ్నెంట్గా ఉంటారు కాబట్టి ఎప్పుడైనా జారి పడినా, ఆమెకి ఏమైనా జరగకూడనిది జరిగినా మనం అందుబాటులో ఉండాలి. కాబట్టి ఆ టైంలో మీరు ఎట్ ఏ టైం హౌస్ ప్లాన్ చేసుకున్నా, లేకపోతే ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హౌస్ ప్లాన్ ఎందుకు చేసుకోకూడదు అంటే ఇక్కడ మనం ఆమెని చూసుకోవాలి, ఆమెకే టైం ఇవ్వాలి. అదే టైంలో హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి హస్బెండ్ చూసుకుంటూ ఉండాలి కదా. ఇక్కడ ఈమెని చూడాలి, అక్కడ ఆ పనులు చూసుకోవాలి కదా. అంటే నేను చెప్పే టాపిక్ పూర్వపు రోజుల్లో, ఇప్పుడు కాదు, పూర్వపు రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా ఉండేది. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ ఒక పురుడు పోయడం, ఒక బాలింతకు సంబంధించి, లేకపోతే ప్రెగ్నెన్సీకి సంబంధించి ఫుడ్ విషయంలో కానీ, మెడిసిన్ విషయంలో కానీ ఒక రకమైన ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ ఖర్చును భరించాలి, అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ని భరించాలి. కాబట్టి ఎట్ ఏ టైం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కుదరదు. కాబట్టి అప్పట్లో వద్దు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి ఆమె దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆమె ఆరోగ్యం చూసుకోవడం కానీ, ఆమె కదలికలు చూసుకోవడం కానీ, ఆమె ఆహారం టైంకి తీసుకుంటున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అట్ ఏ టైం ఆ పని కూడా పెట్టుకుంటే ఇక్కడ భర్త అనేవాడికి స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పని చూసి అక్కడ హౌస్కి సంబంధించిన పనులు చూడడం వల్ల అతనికి స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, టైం కూడా ఇక్కడ ఇన్ టైంలో ఆయన ఇక్కడ లేకపోయినా, అక్కడ లేకపోయినా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రెండు పెద్ద పనులే కాబట్టి ఒకటేసారి పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇల్లు కట్టకూడదు అని చెప్పారు. అంతేగాని దీనికి అదర్ రీజన్స్ ఏం లేవు. సో హ్యాపీగా మీరు మేనేజ్ చేయగలరు, మీకు ఆప్షన్స్ ఉన్నాయి, మీరు చేయగలరు అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. దానికి అడ్డంకి ఏం లేదు. నమస్తే.